ఈరోజు స్పెషల్ మిల్ మేకర్ ఇంకా పన్నీరు ములక్కాయ కర్రీ అయితే వండేస్తున్నాను. సో దీనికోసం నేను ఈ సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను, ఒక ములక్కాడ తీసుకున్నాను, అట్లాగే ఒకే ఒక టమాటా అండి, ఈ సైజు టమాటా అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈ పన్నీర్ వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. మనం పాలు విరక్కొట్టి ఒక ప్యాకెట్ పాలు, సో దాంతో అయితే నేను చేసి పెట్టుకున్నాను. చూసారా ఎంత గట్టిగా ఎంత బాగా వచ్చిందో. సో ఇదైతే నేను ఇంట్లో చేసుకున్నది. ఇంకా ఇది వచ్చేసి హోల్ గరం మసాలా అండి, ఎండు కొబ్బరి, 4 జీడిపప్పు, 4 బాదం పప్పు, కొంచెం అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లి అన్నీ కలిపి నేను ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను. సో వీటన్నిటికీ కర్రీ ఎలా వండుతున్నాను, ప్రాసెస్ ఏంటి అనేది చూసేసేయండి, ఓకేనా. ఇదండి నేను పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు, నేను వీటిని అయితే వేయించేసుకుంటున్నాను. పన్నీర్ వేయించుకున్న ఆయిల్లోనే ఆనియన్స్ కూడా వేసి వేయించుకుంటున్నానండి. సో ఇవైతే వేగాలి. సో ఉప్పు అయితే వేసేస్తున్నాను. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేస్తున్నాను. పసుపు అయితే వేసేస్తున్నాను. సో టమాటా ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయినాయండి. సో ఇప్పుడైతే నేను మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే వేసేస్తున్నాను. గరం మసాలా పేస్ట్, మసాలా మీద కూడా ఆయిల్ తేరుతుంది కదండి, చక్కగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేనేంటంటే ముందుగానే మనం వేడి నీళ్ళల్లో పిండి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, సో వీటిని కూడా వేసేస్తున్నాను. కొంచెం మసాలా పట్టాలి కదా, సో పట్టడం కోసం. ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం కూడా వేసాను. సో కారం వేసి మూత పెట్టేసుకుందాం. పూర్తిగా సిమ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. స్టవ్ని పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేశానండి. ఇప్పుడు ఏంటి అంటే మనం మిక్సీ గిన్నె ఆల్రెడీ పట్టింది ఉంది కదా, సో ఇందులో అయితే ఈ మిక్సీ గిన్నె కడిగి వాటర్ పోసేసుకున్నాం. అడుగు మాడకుండా ఇదిగోండి మిక్సీ మనం కడిగిన నీళ్ళు అనమాట. సో ఈ వాటర్ అయితే వేస్తున్నాను. చూసారు కదండి, మిల్ మేకర్కి అయితే చక్కగా మసాలా. చూసారా, మా పిల్లలకైతే క్యారేజీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా తోడు పాలు తీసాను. సో ఇదండి ఈరోజున వీడియో.